అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళ చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ఇటువంటి ఎన్నో జరుగుతాయి. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇటువంటి ఎన్నో జరుగుతాయి. రాజకీయం జరుగుద్ది, పరిపాలన జరుగుద్ది. రాజకీయము పరిపాలన రెండూ కలిసే జరుగుతాయి. తప్పదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే తప్పదు. సో దానిలో మంచి ఏంటి, చెడు ఏంటి ఉన్నది ఉన్నట్టు మనం డిస్కస్ చేద్దాం. అదే మన పని. సో అక్రమాల భవనం నేలమట్టం, వైకాపా కేంద్ర కార్యాలయం కూల్చివేత. ఆ నిర్మాణానికి ఏ అనుమతులు లేవు. నోటీసులు ఇచ్చినా స్పందించిన వైకాపా. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారుల చర్యలు. ఇది తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం, సెంట్రల్ ఆఫీస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. స్లాబ్ దశలో ఉంది. దాన్ని నిన్న ఉదయం 5:30 గంటలకు ఈ జేసీబీలు వెళ్ళి పూర్తిగా నేలమట్టం చేశాయి. సో ఇది దేని కిందకు వస్తుంది? కక్ష సాధింప కాదా? 100% కక్ష సాధింపే. అయితే కక్ష సాధింపుల్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. ఖచ్చితంగా కొన్ని తేడాలు ఉంటాయి. అదేంటంటే, నేరుగా ప్రజలను ప్రభావితం చేసే కక్ష సాధింపు, మరొకటేమో ప్రత్యర్థి పార్టీలను మాత్రమే టార్గెట్ చేసే కక్ష సాధింపు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చేశారు. అది కక్ష సాధింపు. అది ప్రజలను ప్రభావితం చేసేది. ప్రజాధనం, ప్రజా ఆస్తుల ధ్వంసం కిందకు వస్తుంది. కాబట్టి ఆ కక్ష సాధింపుని జనం యాక్సెప్ట్ చేయరు, జనం అంగీకరించరు. అందుకే జనం 5 సంవత్సరాలైనా దాన్ని మైండ్లో పెట్టుకున్నారు. మొన్న ఓటింగ్ రోజు కూడా అది మైండ్లో పెట్టుకొని ఓటు వేశారు. కానీ ఈ కక్ష సాధింపు ప్యూర్లీ పొలిటికల్ కక్ష సాధింపు. కాబట్టి ఇది సాధారణ జనానికి సంబంధం లేదు, సాధారణ ప్రజలకు సంబంధం లేని అంశం. కేవలం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ అనుమతులు లేకుండా బిల్డింగ్ కడుతుంది. దానికి ఎటువంటి అనుమతులు లేవు. కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ కోర్టు కాపీలు అధికారులకు రాలేదు. కోర్టు కాపీలు అందేలోగా వాళ్ళ పని వాళ్ళు చక్కబెట్టారు. ఇక్కడ వైసీపీ ఏమీ టీడీపీకి చుట్టం కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చంద్రబాబు గారికి చుట్టం కాదు కదా, వాళ్ళ నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్లు కడుతున్న ఊరుకోవడానికి. సో వైసీపీ బాధితులే కదా. వైసీపీ బాధితులకు అధికారం వచ్చినప్పుడు వాళ్ళని కూడా బాధిస్తారు కదా, దానిలో భాగమే ఇది. సో నేనేమంటానంటే, కక్ష సాధింపే, కానీ సాధారణ ప్రజలకు సంబంధం లేదు, పూర్తిగా రాజకీయ వ్యవహారం. కాబట్టి ఆ ప్రజావేదిక కూల్చివేత బాధితులు ప్రజలు, ఈ కార్యాలయం కూల్చివేత బాధితులు వైసీపీ వాళ్ళు. దానికి దీనికి తేడా ఉంటుంది. అలాగే ఈ ఒక్కటే కాదు, తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 18కి పైగా అనుకుంటా వైసీపీ కేంద్ర కార్యాలయాలు నిబంధనలకు విరుద్ధంగానే జీవోలు ఇచ్చారంట, స్థలాలు కేటాయించారు. వాటి యాజమాన్యాలు అనుమతి లేకుండా, ఇప్పుడు ఆర్టీసీ స్థలం ఇచ్చినప్పుడు ఆర్టీసీ యాజమాన్యం అనుమతి ఉండాలి. దానిలో ఎటువంటి కోర్టు కేసులు అవి ఇవి ఉండకూడదు. పైగా లీజు నిబంధనలకు అనుగుణంగా ఉండాలి, అన్ని అనుమతులు తీసుకొని కట్టాలి. కానీ చాలా చోట్ల అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారు. వాటన్నిటికీ కూడా నోటీసులు ఇచ్చారు. మేబీ రేపో ఎల్లుండో నెక్స్ట్ శనివారం, గత ప్రభుత్వం శుక్రవారం చూసుకుంది మంచి ముహూర్తం, ఈ ప్రభుత్వం శనివారం చూసుకుందేమో. సో నెక్స్ట్ శనివారం వైజాగ్లో కార్యాలయం కూల్చివేయచ్చు. ఎవరు చెప్పగలరు? ఎందుకంటే అప్పుడు 2021లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చిన్న మాట అంటే వైసీపీ కార్యకర్తలకు కోపం వచ్చి టీడీపీ ఆఫీసుని ధ్వంసం చేయడానికి వెళ్ళారు. ఆఫీసులో ఉన్న వాళ్ళని కొట్టారు. సో అప్పుడు వైసీపీ తప్పుకు దొరికింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకటిస్తే వీళ్ళు 2 ఇవ్వాలని ఉంటుంది. పైగా వీళ్ళు ఇక్కడ తప్పుకు దొరికారు. వైసీపీ వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారు, అనుమతులు లేకుండా కడుతున్నారు. తప్పుకు దొరికినప్పుడు ఊరుకోవడం ఎందుకని వేసి పడేశారు అంతే. సో అమరావతి బృహత్ ప్రణాళికకు విఘాతం కలిగించేలా ఇది మరో తప్పు. వైసీపీ కార్యాలయం అక్రమ నిర్మాణం రాజధాని అమరావతి బృహత్ ప్రణాళికకు విఘాతం కలిగించేలా ఉంది. సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం కోల్కతా చెన్నై జాతీయ రహదారి నుంచి రాజధానికి వెళ్లేందుకు సీడ్ యాక్సెస్ రహదారి నిర్మించాలి. దొడ్డపాడు నుంచి వెంకటపాలెం వరకు ఇప్పటికే రోడ్డు నిర్మాణం పూర్తయింది. వెంకటపాలెం నుంచి జాతీయ రహదారి అనుసంధానం చేయాల్సిన మార్గంలో ఈ అక్రమ భవనం నిర్మిస్తున్నారు. అంటే సీడ్ యాక్సెస్ రహదారికి అడ్డంకిగా ఉంది. అది కూడా మరో కారణం. అమరావతి బృహత్ ప్రణాళిక అడ్డంగా ఉంది. అలాగే కోర్టు ఆదేశాలతోనే మేము కూల్చేస్తున్నాము, అనుమతులు లేకుండానే ఊరారా వైకాపా ప్యాలెస్లో అని హోంమంత్రి అనిత గారు చెప్పారు. కోర్టు ఆదేశాలు, కోర్టు ఏం చెప్పింది? చట్ట ప్రకారం వెళ్ళండి అని చెప్పింది. చట్ట ప్రకారం వాళ్ళు అనుమతులు తీసుకోలేదు కాబట్టి కూల్చేశారు. దట్స్ ఇట్. చాలా సింపుల్.
కోర్టు మీరు కూల్చొద్దు, మేము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆగండి అని చెప్పలేదు. మీరేం కూల్చొద్దు, మేము తదుపరి ఆదేశాలు ఇస్తాం, అప్పటి వరకు మీరు ఆగండి అని చెప్పలా. చట్ట ప్రకారం వెళ్ళండి అయ్యా అని చెప్పింది. చట్ట ప్రకారం వాళ్ళు కూల్చేశారు. కోర్టుకు చెప్పుకుంటారు సమాధానం, ఇదిగో వాళ్ళు అనుమతులు లేకుండా కడుతున్నారు అని. సో ఇది కార్యాలయ భవనం దానికి సంబంధించి. సో దీన్ని మన అందరికీ ఎంతో ఇష్టమైన సాక్షిలో ఏమి రాశారంటే, పతాక స్థాయికి టీడీపీ కక్ష సాధింపు, పార్టీ ఆఫీసు కూల్చేశారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూలగొట్టిన బాబు సర్కార్ శనివారం ఉదయం 5:30 గంటలకు పొక్లైన్లు బుల్డోజర్లతో కూల్చేసిన సిఆర్డీఏ అధికారులు. అంతకుముందే శుక్రవారం హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ చట్టాన్ని మీరు వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశం. ఎస్, హైకోర్టు ఏం చెప్పిందో అదే చేశారు. చట్టాన్ని మీరు వెళ్ళవద్దు అని చెప్పింది. సో చట్ట ప్రకారం వాళ్ళు అనుమతులు తీసుకోవాలి, తీసుకోలేదు. వీళ్ళు కోర్టుకు సమాధానం చెప్పుకుంటారు. ఆ సమాచారాన్ని సిఆర్డీఏ కమిషనర్కి తెలియజేసిన వైఎస్ఆర్సీపీ న్యాయవాది. అయినప్పటికీ ప్రొసీడింగ్స్ అందలేదన్న పేరుతో కూల్చివేత. కోర్టులోకి వెళ్ళినా సరే కూల్చేశారంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్, వాళ్ళ ధీమా, మేము ఖచ్చితంగా కోర్టుకు సమాధానం చెప్పుకోగలం అనే ధీమా ఉంది కాబట్టి కూల్చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు కూల్చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సర్కారు నోటీసులు. పతాక స్థాయికి చంద్రబాబు దమనకాండ, పూర్తి కావచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, న్యాయం కనుమరుగు, హింసాత్మక ఘటనలతో రక్తం పారిస్తున్నారు. ఈ బెదిరింపులు కక్ష సాధింపు చర్యలకు తలొగ్గేది లేదు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ దుశ్చర్యల్ని ఖండించాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రజాస్వామ్యవాదులు ఎక్కడున్నారు? గత ప్రభుత్వం వాళ్ళందరినీ ఏర్పడేసి కేసులు పెట్టేసి మొత్తం లోపలేసారు కదా. ప్రజాస్వామ్యవాదులు ఇప్పుడు ఎవరు లేరు, కేవలం భజన పరులు మాత్రమే ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులు అంటే మీ భాషలో బహుశా ప్రసాద్ గారు ఒక ఆయన ఉన్నాడు, యూట్యూబ్ ఛానల్లో డిబేట్లో పెడతాడు, ఆయన ప్రజాస్వామ్యవాది. అలాగే మరో యూట్యూబ్ స్టార్ ఆయన ఒక జర్నలిస్ట్, మేధావి జర్నలిస్ట్ గారు ఉన్నారు, ఆయన ప్రజాస్వామ్యవాది. అలాగే మన సాక్షిలో ఈశ్వర్ గారు, కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారు, వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు. సో ఇటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ ఏకమవుతారు, దుశ్చర్యలను ఖండిస్తారు. బయట వాళ్ళు ఎవరు రారు, వచ్చే పరిస్థితి గత ప్రభుత్వం కూడా కల్పించలేదు. సో అది వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు కూల్చేస్తాం, పలు జిల్లాల్లో సర్కారు నోటీసులు అంట. ఎక్కడెక్కడ నోటీసులు ఇచ్చారో చూద్దాం. వీళ్ళ గురించి వీళ్ళకంటే ఎవరు బాగా రాయరుగా. ఎక్కడెక్కడ నోటీసులు ఇచ్చారంట? నెల్లూరులో నిర్మిస్తున్న పార్టీ జిల్లా కార్యాలయం, దీనికి కూడా రాజ్మహల్లా నిర్మిస్తున్నారండి. చూసారా, అదేదో రాజకోటలా ఉంది. హైదరాబాద్లో చౌమహల్లా ప్యాలెస్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ టైపులో కడుతున్నారు చూడండి, ఆ డిజైన్ అదంతా. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సర్కారు నోటీసులు, అనుమతి లేకుండా నిర్మిస్తారని బెదిరింపు. విఎంఆర్డీఏ అనుమతులు ఉన్నప్పటికీ విశాఖ, అనకాపల్లిలో విడ్డూరం. జీవీఎంసీ ఇవ్వలేదంటూ వింతగా నోటీసులు జారీ. నెల్లూరులో కూలదోస్తామని అధికారుల హడావుడి. అనంతలో ఆఫీస్ బాయ్కి నోటీసు ఇచ్చి వెళ్ళిన నగరపాలక సిబ్బంది. రాజమహేంద్రవరంలో పార్టీ కార్యాలయం నోటీసు. మొత్తానికి నెక్స్ట్ శనివారం ఇంకేదో జరుగుద్దేమో చూద్దాం. సో ఇది పార్టీ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన అంశం. దీన్ని ఆంధ్రజ్యోతిలో ఎలా రాశారంటే, వైసీపీ అక్రమాలపై బుల్డోజరు, తాడేపల్లిలో అనుమతులు లేకుండా కడుతున్న వైఎస్సీపీ ఆఫీసు కూల్చివేత, 17 ఎకరాల బోటు యార్డు భూముల స్వాహాకు కుట్ర, పార్టీ ఆఫీస్ కోసం 2 ఎకరాలు కేటాయిస్తూ జువ్వు, ఆ భూమిని స్వాధీనం చేయని జలవనరుల శాఖ, అయినా ఎన్నికల ముంగిట అడ్డగోలు నిర్మాణాలు, కార్పొరేషన్ అనుమతి, సిఆర్డీఏ పర్మిషన్లు లేవు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. కార్పొరేషన్ అనుమతి లేదు, సిఆర్డీఏ పర్మిషన్లు లేవు, కాబట్టి కూల్చేశారు. అదే కోర్టుకు అదే చెప్తారు. దీంతో నిబంధనల మేరకు పలు నోటీసులు జారీ. హైకోర్టులో వైసీపీ పిటిషన్, లభించిన ఊరట, చట్టబద్ధంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశం. చివరికి శనివారం తెల్లవారుజామున కూల్చివేత. విశాఖ, అనకాపల్లి వైసీపీ ఆఫీసులకు నోటీసులు ఇచ్చారు. సో నెక్స్ట్ శనివారంలోగా ఇంకో సినిమా ఉంటుంది. సరే, అది పక్కన పెడదాం. ఇంకా ఆఫీస్ కూల్చివేత అంశాన్ని పక్కన పెడితే, అంటకాగిన వారిపై అంకుశం. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు కలెక్టర్లను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం. రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ, 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, కొందరి పోస్టింగులపై విస్మయం. నిన్న రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఈ జీవో బయటకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. సో ఇక్కడతో ఆగదు. ప్రభుత్వాలు మారిన తర్వాత సాధారణంగానే ఈ బదిలీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జిల్లా స్థాయి అధికారులు బదిలీలన్నీ కూడా సర్వసాధారణంగానే జరుగుతాయి. ఎక్కడితో ఆగదు. ఇంకా జేసీలు మార్పు ఉంటుంది,
చాలా అధికారుల మార్పులన్నీ జరుగుతూనే ఉంటాయన్నమాట ఈ నెల రోజుల వరకు. ఇంకా ప్రజలు ఇచ్చింది పదవులు కాదు, బాధ్యత. శాసనసభకు మంచి గౌరవం, గుర్తింపు తీసుకురావాలి. అందరూ మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తాను. సభాపతి అయ్యన్న పాత్రుడు. ప్రజలు మనకు పదవులు ఇవ్వలేదు, మన భుజస్కంధాలపై బాధ్యత పెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భాజపాతో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని నిర్ణయించారు. సభ్యులు సభలో ఎక్కువగా మాట్లాడాలి, ఆ అవకాశాన్ని నేను కల్పిస్తాను అని అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. పాపం అయ్యన్న పాత్రుడు గారికి నోరు కట్టేశారు స్పీకర్ పదవి ఇచ్చి. ఆయన నోరు మామూలుగా ఉండదు, మాట్లాడాలే కానీ వేస్తూనే ఉంటాడు అవతల వాళ్ళ మీద. అటువంటిది ఆయనకు ఆ పదవి ఇచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి నోరు కట్టేసినట్టే. శాసనసభ హుందాగా సాగాలి, దోషంలో వెకిలి చేష్టలకు చోటు ఇవ్వద్దు. గత శాసనసభలో నీచ రాజకీయాలు చేశారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. ప్రజలు మనల్ని నమ్మి మంచి ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ప్రతిపక్ష పార్టీని ఎగతాళి చేయాల్సిన పని లేదు, ప్రజలు వారికి ఇప్పటికే సరైన శిక్ష వేశారు. చంద్రబాబు గారు సైలెంట్గా మాట్లాడుతూనే నేను వాళ్ళ జోలికి వెళ్ళను, వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు, వెకిలి చేష్టలొద్దు అంటూనే వాళ్ళ మీద పంచలేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మనకు 23 సీట్లు వస్తే దేవుడు స్క్రిప్ట్ అన్నారు. మరి మనకు 164 సీట్లు వచ్చాయి, 1+6+4 11 కదా, వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి, ఇది దేవుడి స్క్రిప్టే కదా. అలాగే అమరావతి రాజధాని రైతులు 1693 రోజులు ఎన్నో దీక్షలు ఉద్యమం చేశారు, అది మొత్తం కూడినా సరే 11 వస్తుంది, అది కూడా దేవుడి స్క్రిప్టే కదా అని ఇండైరెక్ట్గా కొన్ని పంచులు వేశారు. అంటే వేరే వాళ్ళకి ఎగతాళి చేయొద్దని చెప్పి ఆయనే చేస్తున్నారనమాట ర్యాగింగ్. రఘురామకృష్ణరాజుకి అవకాశం ఇవ్వాలి తప్ప ఆయన వేసుకుంటాడు మొత్తం అందరినీ కూడా, కాకపోతే ఆయనకి ఎక్కువ అవకాశం ఇవ్వరు. శాసనసభ హుందాగా సాగాలి, దోషంలో వెకిలి చేష్టలకు చోటే వద్దు. గత శాసనసభలో నీచ రాజకీయాలు చేశారు, సభ్యతలైన మాటలు విక్రేంతలతో సంప్రదాయాలను మంటగలిపారు. నన్ను, నా కుటుంబ సభ్యులను ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు. ముఖ్యమంత్రిగానే మళ్ళీ సభలో అడుగు పెడతానని శపథం చేశారు. నా గౌరవాన్ని కాపాడిన ప్రజలకు ధన్యవాదాలు. అయ్యన్న పాత్రుడు పోరాట యోధుడు, ఆయన సభను హుందాగా నడిపిస్తారు. సభాపతిగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు అభినందన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓకే, పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు. ఈ డైలాగ్ నిన్న హైలైట్ అయింది. పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ ప్రగల్భాలు పలికారు. 21 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను పోటీ చేయించి 21 చోట్ల గెలిపించుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్. వైనాట్ 175 అంటూ ఊదరగొట్టిన నాయకుడు మాత్రం 11 సీట్లకే పరిమితమయ్యారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నిన్న చంద్రబాబు గారు పొగిడారు. జిఎస్టీలోకి పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాలదే నిర్ణయం. ఇది ఎలా ఉంటుందంటే, రాష్ట్రాలేమో కేంద్రం మీదకి నెట్టేస్తే, కేంద్రమేమో రాష్ట్రాల మీదకి నెట్టేస్తుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న సామెత ఉంటుందండి. అదే రోగం తగ్గితేనే పెళ్ళి అవుద్దని డాక్టర్ అంటాడు, పెళ్ళి అయితేనే రోగం తగ్గుతుందని డాక్టర్ చెప్తే రోగం తగ్గితేనే పెళ్ళి అవుద్ది అంటారు. రెండింటికి లింక్ ఉంటుంది అనమాట. ఇది తగ్గదు, పెళ్ళి అవ్వదు. అలాగే పెళ్ళి అయితేనే తగ్గుద్ది అంటారు. ఇది కూడా అంతే, వీళ్ళేమో కేంద్రం మీదకి నెట్టేస్తారు, కేంద్రమేమో రాష్ట్రాల మీదకి నెట్టేస్తుంది. మొత్తానికి దానికి అంతిమంగా బాధితులు ఎవరు? సాధారణ ప్రజలే. ఒకరికొకరు తప్పించుకుంటారు. ప్రజలు ఇచ్చింది పదవులు కాదు, బాధ్యత. శాసనసభకు మంచి గౌరవం, గుర్తింపు తీసుకురావాలి. 88 మంది తొలిసారిగా సభలోకి అడుగుపెట్టారు. అందరూ మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తాను. సభ్యుల అభినందనలకు కృతజ్ఞతలు తెలిపిన సభాపతి అయ్యన్న పాత్రుడు, జీవితాన్నిచ్చిన తెదేపా జెండా కప్పుకునే చనిపోవాలనుకుంటున్నానని వ్యాఖ్య. అంతది సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి. ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా సభకు వస్తే గౌరవిస్తానని చెప్పా, కానీ స్పీకర్గా నా ఎన్నిక వేళ జగన్ సభకు రాలేదు. అసెంబ్లీలో మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ స్పీకర్గా తొలి సంతకం చేశారు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వస్తారా రారా 5 ఏళ్ళు, నేను అనుకుంటున్నా రారు అని. సో ఓటింగ్ పెడతాను, ఒకసారి ఓటు వేయండి. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 5 ఇయర్స్ అసెంబ్లీకి వస్తారా రారా? మొన్న ప్రమాణ స్వీకారం రోజు ఆయన వచ్చిన తీరు, అసెంబ్లీలో ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన మాట్లాడలేకపోయిన తీరు, ఆయన పేరు కూడా ఆయన సరిగ్గా చెప్పలేని తీరు చూస్తుంటే కొంచెం లోపల మానసికంగా ఆయన చాలా కుంగిపోయారేమో అనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ కారణంగా మానసికంగా చాలా వెనుకబడ్డారేమో, చాలా బలహీనపడ్డారేమో అనిపిస్తుంది. సో అందులోకి నిన్న పులివెందుల్లో జరిగిన ఘటన, అలాగే పార్టీ నాయకులు చాలామంది దూరం అవ్వడం, సైలెంట్ అవ్వడం, కొంతమంది పార్టీ నాయకులు ఇతర పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుండడం, ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా కాస్త బలహీనపడ్డారు. సో అందుకనే అసెంబ్లీకి రావడానికి ఇష్టపడరేమో. ఎందుకంటే గత 5 ఏళ్లలో జరిగినవన్నీ తిరిగి జరిగితే తను తట్టుకోలేరు. తను ఇంతకుముందు అధికారంలో ఉండి ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేసి ప్రతిపక్షాలను కించపరిచారు.
సో ఇప్పుడు కూడా అధికార పక్షం అలాగే ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేసి కించపరిస్తే వాళ్ళు చేసే ర్యాగింగ్ని వీళ్ళు తట్టుకోలేరు ఈ 11 మంది. అందుకే మేబీ నాకు తెలిసి అసెంబ్లీకి రారు. అయ్యన్న పాత్రుడికి ఇక తిట్టే అవకాశం లేనట్టే. ఎవరైనా తిడుతుంటే వారు మైక్ కట్ చేసే బాధ్యత ఆయనదే. ఇన్నాళ్ళు అయ్యన్న వాగ్దాటి చూశారు, ఇకపై హుందాతనాన్ని చూస్తారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైకాపా గైర్హాజరు బీసీలను అవమానించడమే. వెనుకబడిన వర్గాలకు చెందిన సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఎన్నిక బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వైకాపా అధ్యక్షుడు జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలంతా గైర్హాజరవడం బీసీలను అవమానించడమే. తలకి తోకకి లింక్ పెట్టి రాజకీయం చేయడం అంటే ఇదే. మంత్రి గారు ఎయిర్పోర్ట్ త్వరగా పూర్తి చేయండి, అయిపోద్దండి, ఒక 10 సంవత్సరాల్లో అయిపోద్ది. అయ్యన్న పాత్రుడు అందరి పాత్రుడు మంత్రి లోకేష్. రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరే కీలకం. అమరావతి, పోలవరం సహా విభజన హామీలన్నీ లోక్సభలో ప్రస్తావించండి. ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. చూద్దాం లోక్సభలో తెలుగుదేశం ఎంపీలు ఏం మాట్లాడతారో చూద్దాం. అమరావతి, పోలవరం సహా విభజన చట్టం హామీలన్నీ కూడా లోక్సభలో ప్రస్తావించండి అని చంద్రబాబు గారు ఎంపీలకు చెప్పారు. సో విభజన చట్టం హామీలు ఏమున్నాయి? విశాఖపట్నానికి రైల్వే జోన్ ఉంది, పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులు ఇస్తామని ఉంది, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని ఉంది, అలాగే ప్రత్యేక హోదా ఉంది. ఇలా విభజన చట్టం హామీలు చాలా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఎంపీలు ఎంత మేరకు మాట్లాడతారనేది మనం కూడా అబ్జర్వ్ చేద్దాం. చంద్రబాబు గారే చెప్పారుగా మాట్లాడండి అని. ఈ మాట్లాడతారో మోడీ గారు భజనలో తరిస్తారో. ఇదిగోండి ఈనాడులో లోపల వైసీపీ కార్యాలయాల భాగవతాలు మొత్తం వేశారు. అన్నీ రాజ్మహల్లేనండి, అసలు పార్టీ ఆఫీసులో లేవి. చూడండి, ఇది రాజమహేంద్రవరంలో రోడ్లు భవనాల శాఖకు చెందిన 2 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న భవనం అంట. చూడండి ఎలా ఉందో భవనం. ఇది పార్టీ ఆఫీసులా ఉందా? ఒక పెద్ద రాజకోటలా ఉంది. ఆ పార్టీయే రాచరిక వ్యవస్థ, అందుకని రాజకోటలు నిర్మించుకుంటున్నారేమో. ఇదిగోండి విశాఖపట్నంలో చినగదిలి మండలం ఎండాడలో కేటాయించిన 100 కోట్ల విలువైన భూమిలో పూర్తయిన వైకాపా కార్యాలయ నిర్మాణం. ఇది ఒక రాజకోట. అంతా బాగుంది కానీ అక్కడ రంగులే బాలేవు. రాజకోటకి ఎవడైనా ఈ రంగులు వేసుకుంటాడా? పెంకులు గ్రీన్ వేశారు చూడండి, పైన పెంకులు పెట్టారు, గ్రీన్ వేశారు. కాకినాడలోని పైడవారి వీధిలో 22A నిషేధిత జాబితాలో ఉన్న 2 ఎకరాల భూమిలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం. ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం. ఇది ఒక రాజకోట. అన్ని చోట్ల రాజకోటలే కట్టారండి. ఆ పిల్లర్స్, ఆ బిల్డింగ్ ఆకృతి, ఆ పైన పెంకులు, ఇదంతా ఈ ట్రయాంగిల్స్, పిరమిడ్లు అన్నీ చూస్తుంటే వీళ్ళు పురాతన రాజకాలం నాటి భవనాలు నిర్మించాలని అనుకున్నారు. బాగుంది, బిల్డింగులు నిర్మాణాలు డిజైను అంతా బాగుంది, కాకపోతే కలర్సే బాలు. సో మొత్తానికి ఈనాడులో ఎక్కడెక్కడ ఎంతెంత స్థలం కేటాయించారు, అనుమతులు ఉన్నాయా లేవా అనేది రాశారు. దేనికి అనుమతులు లేవు, ఒక్క ప్రకాశం జిల్లాలో తప్ప. ప్రకాశం జిల్లాలో 1 ఎకరం 64 సెంట్లు భూమి అంట, 4.5 కోట్ల విలువ. ఆ ఒక్కదానికో అనుమతులు ఉన్నాయంట, ఇంకా దేనికే అనుమతులు లేవంట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు ఎక్కడెక్కడ నిర్మిస్తున్నారు, వాటికి అనుమతులు ఉన్నాయా లేవా, వాటి భాగోతాలు ఏంటి, వ్యవహారం ఏంటి అనేది మొత్తం ఈనాడులో రాసుకొచ్చారనమాట. కానీ నాకు ఇప్పటివరకు తెలియదు వైసీపీ ఆఫీసులో ఇంత రాచరిక భవనాల్లో కడుతున్నారని. ఈనాడు పుణ్యమని ఈరోజు మొత్తం మనం చూసాం. చూడండి, తనివి తీరా చూడండి వైసీపీ జిల్లా ఆఫీసులు ఎలా కడుతున్నారో ఒక్కొక్క చోట. ఆ బిల్డింగులు కన్స్ట్రక్షన్ డిజైన్స్ చూడండి. బాగున్నాయి. డబ్బులుంటే ఏదైనా సాధ్యమే. జగన్మోహన్ రెడ్డి గారి బలం అదే. పవర్ లేకపోయినా బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి రాజకీయం చేయడానికి. నెక్స్ట్ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ఆయన పార్టీని పోషించగలడు. మొత్తం అన్నీ డబ్బులే ఆ పార్టీ బలం. విపరీతంగా ఉన్నాయి డబ్బులు. జగన్ కార్యాలయం వద్ద వర్రా రవీంద్రారెడ్డి ప్రత్యక్షం. వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చెందిన వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి శనివారం మాజీ సీఎం జగన్ వద్ద ప్రత్యక్షమయ్యారు. వైకాపా ఘోరంగా వాటం పాలైన తర్వాత తొలిసారిగా పులివెందులకు వచ్చిన జగన్ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఇదే సమయంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వైకాపా నాయకుడు వర్రా రవీంద్రారెడ్డి జగన్ క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. ఈనాడుకి ఇంత ఒక సోషల్ మీడియా పనికిమాలినోడి గురించి ఈనాడులో ఇంత పెద్ద వార్త అవసరమా? ఈనాడు స్థాయి తగ్గిపోతుంది. వర్రా రవీంద్రారెడ్డి ఆ లాంగ్వేజు, ఆయన మాట్లాడే తీరు, ఆయన పెట్టే ట్వీట్లు, ఆయన వాడే భాష, ఆయన వాడే పదాలు చూస్తే చిర్రెత్తుకొస్తుంది సాధారణ ప్రజలకు కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి, భువనేశ్వర్ గారిని, వీళ్ళందరిని ఉద్దేశించి చాలా చెత్తగా మాట్లాడతాడు ఆయన సోషల్ మీడియా కార్యకర్త. పార్టీ డబ్బులు ఇస్తుంది, ఆయన అలా పనిచేస్తాడు. అంతకుమించి ఆయన ఏమైనా అభిమానంతో పనిచేస్తాడు.
పార్టీ డబ్బులు ఒక 3 నెలలు డబ్బులు ఆపేయమని చెప్పండి, వీళ్ళందరూ పని చేస్తారో లేదో. సో వీళ్ళ గురించి ఈనాడులో రాయడం, ఈనాడు స్థాయి దిగజారడం అని నేను అనుకుంటున్నాను. వీళ్ళ గురించి ఇంత పెద్ద వార్త రాయడం అవసరమా? వర్రాలేళ్ళలో ఒక్కొక్కటిగా బయటకంట. మాజీ సీఎం జగన్ సతీమణి భారతి వద్ద పనిచేసే వర్రా రవీంద్రారెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చేసిన భూ అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లా వేముల మండలానికి చెందిన వర్రా రవీంద్రారెడ్డి తనది కాని భూమిని తన పేరిట మార్చుకునేందుకు కుట్ర చేశారు. ఎంపీ అవినేష్ రెడ్డితో సిఫార్సులు చేసుకొని కాజేసే ప్రయత్నం చేశారంట. సర్లే, పాపాలు ఎక్కువ కాలం ఉండవు, ఎప్పటికైనా పండిపోతాయి. దాని మూల్యం కూడా ఇక్కడే ఉంటుంది. మామూలు మొత్తంలో అధికారులు కల్తీ సారా విక్రయాలకు రాజకీయ అండ. తమిళనాడు కరుణాపురంలో దారుణాలు ఎన్నో. 55కి చేరిన మృతుల సంఖ్య. స్టాలిన్ ప్రభుత్వానికి అదొక పెద్ద మచ్చ. స్టాలిన్ గవర్నమెంట్ మీద ఈ 3.5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా పెద్దగా ఆరోపణలు ఏమీ లేవు, పెద్ద సంచలనాలు ఏమీ లేవు, పెద్ద వ్యతిరేకత ఏమీ లేదు. కానీ ఈ ఘటన మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది, తమిళనాడు ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది. 18 గంటలు పనిచేసి చంద్రబాబుతో పోటీ పడతా. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెదేపా ప్రభుత్వంపై గట్టిగా పోరాడదాం. పులివెందుల పర్యటనలో మాజీ సీఎం జగన్. అసెంబ్లీలోనే తలెత్తుకోలేకపోయాం, మన పేరు మనం చెప్పుకోలేకపోయాం, మనమేమో ఇంకా గట్టిగా పోరాడతాం. ముందు ఆ సోషల్ మీడియాలో పేమెంట్లు ఆపేయండి. కసిగా పనిచేసే వాళ్ళని తెచ్చుకోండి, ఇష్టంతో పనిచేసే వాళ్ళని తెచ్చుకోండి, డబ్బులు ఇచ్చి పనిచేసే వాళ్ళని ఆపేయండి. అక్షరానికి అవినీతి చేత కొత్త విద్యా సంస్థలు పెట్టేందుకు రెన్యూవల్కు ఒక్కో ధర, బదిలీలు, పోస్టింగ్లకు వసూళ్లు, విద్యా కానుక, చిక్కీల పేరుతో దోచేసిన మాజీ మంత్రి అధికారులు. అవినీతి అంతం కొత్త ప్రభుత్వానికి సవాలు. సో వీళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేస్తారు, అంతకుమించి ఇంకేం ఉండదులే. కానీ అవినీతి అంతం. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రోటోన్ స్పీకర్ బుచ్చే చౌదరి ప్రకటన. అది ఓకే. నేటి నీట్ పీజీ పరీక్ష వాయిదా. ఎన్టీఏ డీజీ సుబోధ్పై వేటు. పేపర్ లీకేజీ ఆరోపణలు వెలువెత్తుండడంతో కేంద్ర ప్రభుత్వం నీట్ నెట్ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్పై వేటు వేసిందంట. డయేరియాతో 6 మృతి. ఎన్టీఆర్ జిల్లాలో 4, నంద్యాల జిల్లాలో 1, కాకినాడ జిల్లాలో మరొకరు మృతి. 3 చోట్ల 85 మందికి పైగా బాధితులు. బయటకు రావట్లేదు. రాష్ట్రంలో చాలా చోట్ల డయేరియా, కలరా వ్యాధులు విజృంభిస్తున్నాయి. బయటకు రానివ్వట్లేదు, బయటకు రావట్లేదు. నేరుగా వెళ్ళి ఆ బాధితులతో మాట్లాడితే ఆసుపత్రులను చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నమాట. భారీగా ఐఏఎస్ల బదిలీలు. రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయ దాడి. ఏపీఎస్సి సభ్యులు రాజీనామా చేయాలని ఒత్తిడి. జీఏడీ కార్యదర్శి పోల భాస్కర్ మితిమీరిన స్వామి భక్తి. పోల భాస్కర్ మితిమీరిన స్వామి భక్తి ఏముంది? ఆయనేమి టీడీపీ కాదే, ఆయనది కడప జిల్లా రాయచోటే. ఆయన సొంత ప్రాంతం. ఆయన ఇంకా ఎంతో కొంత వైసీపీకి భక్తుడైతే అవుతాడేమో కానీ టీడీపీకి భక్తుడు కాదు ఆయన. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేశారు, ఆ తర్వాత ఉన్నత పదవుల్లో ఉన్నారు. సో ఐఏఎస్లు ఎవరైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి పార్టీలు అంటగట్టడం మానుకుంటే బెటర్. సర్వీస్ కమిషన్ సభ్యులు 6 ఏళ్ళు లేదా 62 ఏళ్ళ వయసు వరకు కొనసాగే అవకాశం. కానీ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంట. గవర్నమెంట్ మారిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారిని, కమిషన్ సభ్యుల్ని ఆటోమేటిక్గా మార్చడం సహజమే. వైసీపీ అయినా అదే చేస్తుంది, టీడీపీ అయినా అదే చేస్తుంది, రేపు పొద్దున్న ఇంకో పార్టీ వచ్చినా అదే చేస్తారు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అనుకూలమైన వ్యక్తులను అక్కడ నియమించుకోవాలనుకోవడం సహజం. పులివెందుల్లో జగన్కు అఖండ స్వాగతం. అవును, అద్దాలు పగలగొట్టే అఖండ స్వాగతం పలికేరులే. ఆ ఫోటో వేయాల్సింది, అద్దాలు పగలగొట్టిన ఫోటో. వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేత కక్ష సాధింపే. వైసీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు, మత్స్యలింగం. మరో స్థాయికి చంద్రబాబు దమనకాండ. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్. అంబేద్కర్ రాజ్యాంగం కాదు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. హైకోర్టు ఆదేశాలున్న తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేశారు. విశాఖ కార్యాలయం కోసం విఎంఆర్డీఏకు 15 లక్షలు చెల్లించాము. అనకాపల్లి కార్యాలయం కోసం 38 లక్షలు చెల్లించాము. ఇప్పుడు విఎంఆర్డీఏ కాదు, జీవీఎంసీ అనుమతులు ఇవ్వాలంటే ఎలా? వీటిపై న్యాయ పోరాటం చేస్తాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. న్యాయ పోరాటం చేస్తారంట మన మాజీ మంత్రి గారు. రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు అవ్వడం లేదని, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఆయన శనివారం యాండాడులోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోల గురువులు, ఎమ్మెల్సీ వరద కళ్యాణ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడారా, సాక్షితో మాట్లాడారా? మీడియాతోనే మాట్లాడారు.
బాబు దుష్టపాలనకు నిదర్శనం ఇది. వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చబోమని నిన్న హైకోర్టులో చెప్పారు, ఇవాళ నేలమట్టం చేశారు. పాపం వీళ్ళు తన్నుకుంటారు, మామూలుగా ఉండదు వీళ్ళకి. రోజు ఈ వార్తలే, సాక్షి నిండిపోద్ది అనమాట. పులివెందుల్లో జగన్కు అఖండ స్వాగతం అంట. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా ఖచ్చితంగా ఇటువంటి ఫోటోలు ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. పిల్లలతో కానీ, ముసలోళ్ళతో కానీ, వికలాంగులతో కానీ, ఈ ముగ్గురులో ఎవరితో ఒకరితో ఫోటోలు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళినా ఖచ్చితంగా ముసలోళ్ళతో కానీ, లేదా చంటి పిల్లలతో కానీ, లేదా వికలాంగులతో కానీ. అదే రాజకీయం, అదే డ్రామా. క్యాంపు కార్యాలయంతో ప్రజలతో మమేకం. జననేతను కలిసేందుకు ఎగబడిన అభిమానులు. తొలి రోజంతా కార్యకర్తలతోనే. టీడీపీ దాడుల్లో గాయపడ్డ వారిని పరామర్శిస్తానని వెల్లడి. ఓహో, అయితే వాదాపి యాత్ర జరుగుద్దన్నమాట. మళ్ళీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా? కూటమి ప్రభుత్వం చట్టాన్ని లెక్క చేయడం లేదు. హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా వైఎస్ఆర్సీపీ ఆఫీస్ భవనం కూల్చేశారు. వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజం. పాపం ఆయనకు సీట్ ఇవ్వాల. సీట్ ఇవ్వకపోయినా ఎందుకు సార్ మీకు పార్టీ అంటే ప్రేమ? సీట్ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ కోసం ఆయన కష్టపడుతున్నాడు. మళ్ళీ హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూల్చేస్తారా? మాజీ మంత్రి అప్పలరాజు మండిపాటు. ఓకే, ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాంలే, సరిపోద్ది. కత్తి మీద సామ్యానంట. ప్రజాస్వామ్యంలో పాలకులు ఎలా ఉండకూడదో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండ్ కో రుజువు చేసినందున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు బాధ్యతతో మెలగాలి. జగన్కు వ్యతిరేకంగా ప్రజలు కసిగా తీర్పు ఇచ్చినందున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రుల వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా గత ప్రభుత్వం ఎలా ఉండకూడదు, ఎలా పరిపాలించకూడదు అనేది నేర్పించింది. కాబట్టి ప్రజలు రాజకీయాలుగా చైతన్యవంతులయ్యారు. 2019కి ముందు సాధారణ ప్రజల్లో ఇంత చైతన్యం లేదు. కానీ ఇప్పుడు సాధారణ ప్రజల్లోనూ, యువతలోనూ, చదువుకున్న కుర్రోళ్ళలో కూడా ఇంత చైతన్యం రావడానికి కారణం గత ప్రభుత్వం చేసిన దాష్టీకాలే. సో అందుకే ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు, ఖచ్చితంగా అన్నీ మాట్లాడుకుంటారు. తమకు 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయా అని గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి అధికారంలో ఉన్నప్పుడు ఉన్మాదంగా వ్యవహరించిన జగన్ అనుకో సిద్ధపడడం లేదు. కనుక వారి విషయం ప్రజలే తేల్చుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విర్రవేయకుండా శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి సముచిత గౌరవం కల్పించారు. కానీ జగన్ రోత మీడియా మాత్రం ఆయన్ని అవమానించారంటూ వార్తలు వండివార్చి తన బుద్ధిని పోనిచ్చుకోలేదు. తనకు తగిన గౌరవం ఇచ్చినా జగన్ హుందాగా వ్యవహరించలేకపోయారు అని ఏబిఎన్ఆర్కే గారు రాసుకొచ్చారు. సభాపతిగా అయ్యన్న, టీడీపీ పార్లమెంటరీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఉపనేతలుగా ప్రసాదరావు, శబరి. రాష్ట్ర ప్రయోజనాలే ఎంపీల కర్తవ్యం. పోలవరం, అమరావతిని ప్రాధాన్యాలుగా ఎంచుకోండి. చంద్రబాబు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఒక రిక్వెస్ట్. మేము ఇసిగిపోయాం, రాష్ట్ర ప్రజలుగా మేము ఇసిగిపోయాం. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఎప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరిగినా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినా పోలవరానికి నిధులు అడుగుతాం, ప్రత్యేక హోదా అడుగుతాం, అమరావతికి నిధులు అడుగుతాం. అమరావతి కాదులే, ఏది పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు అడుగుతామని అంటారు. ఇదే అంటారు. ఎప్పుడు వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా ఇదే పాట. విభజన చట్టం హామీలు నెరవేర్చమని అడుగుతాము, నిధులు అడుగుతాము అని. గత 10 సంవత్సరాలుగా ఇసిగిపోయాం. ఈ మాటలు విని 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 ఇసిగిపోయాం. ఇప్పుడు కూడా పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఏం మాట్లాడతారా అంటే రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాల మీద మాట్లాడతారు. పోలవరం మీద, అమరావతి మీద, హోదా మీద మాట్లాడి చూపించండి. మాట్లాడి కేంద్రాన్ని అవసరమైతే నిలదీసి చూపించండి. పోనీ నిలదీయక్కర్లా, ప్రశ్నించండి. ప్రశ్నించడం వేరు, నిలదీయడం వేరు. ప్రశ్నించండి చాలు గట్టిగా. అప్పుడు రాసుకుందాం, అప్పుడు మనం మాట్లాడుకుందాం. నరేంద్ర మోదీ గారిని పొగుడుతారు. వరుసగా 3 సార్లు పీఎం అయ్యారు, దేశంలో అత్యంత అరుదైన ఘనత మీరు సాధించారు అని చెప్పి మొదలెడతారు ఇంకా స్పీచ్లు. గౌరవ సభలో అడుగుపెట్టా, నా బాధను ప్రజలు అర్థం చేసుకున్నారు. అయ్యన్న పసుపు పోరాట యోధుడు, బీసీ నేతకు పట్టం సంతోషం. వైసీపీకి 11 స్థానాలు దేవుడిచ్చిన స్క్రిప్ట్. స్పీకర్ ఎన్నికకు రాకుండా వైసీపీ సభా విలువను మంటగలిపింది. సరే, అది పక్కన పెడితే అభివృద్ధిలో బాబుతో పోటీ. ఆయన 18 గంటలు కష్టపడతారు. ఇక నేను అంతసేపు పనిచేయాల్సిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆటలో రాణించాలంటే నైపుణ్యం ఉన్న నాయకుడితో పోటీ పడడం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్ర సీఎం చంద్రబాబుతో పోటీపడి పనిచేసే అవకాశం ఇప్పుడు తనకు వచ్చిందని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా రోజుకు 12 గంటలు కష్టపడేందుకు సిద్ధమయ్యానని, అయితే చంద్రబాబు 18 గంటలు కష్టపడతారని, ఇక తాను కూడా 18 గంటలు పనిచేయాల్సిందేనని వ్యాఖ్యానించారంట.
భారతి పిఏ దందా 5 కోట్ల భూమి కాజేసేందుకు కుట్ర, ఉత్తుత్తి రిజిస్ట్రేషన్తో పాస్బుక్ ప్రయత్నం. ఇది వర్ర రవీంద్రారెడ్డి గురించి వీళ్ళు కూడా వేశారనమాట. తర్వాత 48 గంటల్లోపే నిందితులను పట్టేశారు. చీరాల గ్యాంగ్ రేప్ కేసులో 3 అరెస్టు, ఎస్బీ పోలీసులను ప్రత్యేకంగా అభినందించిన ఎస్పీ, కీలక నిందితులను విచారిస్తున్న పోలీసులు. 7 కలెక్టర్లపై వేటు, జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ఆదేశం. వీరిలో విశాఖ, తూర్పు, గుంటూరు కలెక్టర్లు. 11 జిల్లాలకు కొత్త వారి నియామకం. ఏపీని ఆదుకోండి, రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు ఇవ్వండి, పోలవరం పూర్తికి సహకారం అందించండి, హ్యాండ్లూమ్స్, పాదరక్షలపై జీఎస్టీ తగ్గించండి, కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల విజ్ఞప్తి. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు అడిగారు కదా, 2,000 కోట్లు ఇస్తే గొప్ప 2,000 కోట్లు తక్షణమే ఇస్తే గ్రేట్, అసలు మామూలు విషయం కాదు. పోలవరం పూర్తికి సహకారం అందించమన్నారు కదా, 5,000 కోట్లు ఇస్తే చాలు పోలవరంకి. ఈ 1 ఇయర్ గడిచిపోయినట్టే. నాకైతే కేంద్రం వాళ్ళు ఏదో ఇస్తారని నాకైతే నమ్మకం లేదు. ఏమిచ్చారంటే 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీ వాళ్ళకి ఏమేమి మంత్రి పదవులు ఇచ్చారో అవే మంత్రి పదవులు ఇచ్చారు వీళ్ళకి కూడా. అప్పుడు అశోక్ గజపతిరాజు గారికి పౌర విమానయాన శాఖ, ఇప్పుడు రామ్మోహన్ నాయుడికి అదే శాఖ. అప్పుడు సుజనా చౌదరి గారికేమో శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి, ఇప్పుడు కూడా ఈయనకి అదే శాఖ, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి. సో అప్పటికి ఇప్పటికి పెద్దగా తేడా లేదు కదా, తేడా ఏమైనా ఉందా? కాబట్టి బీజేపీ ఇచ్చే నిధుల్లో కూడా తేడా ఉండదు, బీజేపీ అందించే సహకారంలో కూడా తేడా ఉండదు. అందుకే నాకైతే నమ్మకం లేదు. సో హోప్ ఫర్ పాజిటివ్, హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ.